హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనము ఆంధ్ర స్పెషల్ అయిన గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఆంధ్రాలో ఏ ఫంక్షన్ జరిగినా ఈ పచ్చడి అంటేనే ఖచ్చితంగా ఉండాల్సింది. అంత స్పెషల్ అండి ఈ పచ్చడి. హెల్త్కి కూడా చాలా మంచిది గోంగూర పచ్చడి. ఎక్కువ పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళు ఈ గోంగూర పచ్చడి కూడా చాలా ఇష్టపడతారండి. ఈ గోంగూర పచ్చళ్ళు ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. అందరూ చాలా ఇష్టంగా తింటారు. పుల్లగా భలే ఉండిద్దండి. మరి ఇప్పుడు ఎలా చేయాలో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 2 కట్టల వరకు గోంగూర తీసుకోవాలి. ఇక్కడ పుల్ల గోంగూర తీసుకోండి. ఈ పుల్ల గోంగూర అయితేనే బాగుండిద్ది. అంటే ఎర్రని గోంగూర, తెల్లది ఈ పచ్చడికి అంత బాగుండదండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా ఒక బాండీలో వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇప్పుడు ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకోండి. పచ్చిమిర్చి అనేవి కొద్దిగా కారంగా ఉండేటివి తీసుకోండి ఈ పచ్చడికి. ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని కొంచెం ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 6 మినిట్స్ మగ్గించుకోవాలండి. ఇంకా వాటర్ అనేది ఎక్కువ పడదు. ఈ విధంగా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఎందుకంటే అడుగంటిపోతుంది. ఇది తొందరగా ఉడికిపోతుందండి, చాలా తొందరగానే. ఈ విధంగా ఒకసారి మధ్యలో కలుపుకున్న తర్వాత మరలా ఒకసారి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. అప్పుడు మనకు పచ్చిమిర్చి గోంగూర అనేది సమంగా మగ్గిపోతాయి. ఈ విధంగా నేను వీడియో క్లిప్లో చూపించిన మాదిరిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇలా కాస్త చల్లారిన తర్వాత మీరు మిక్సీ జార్లో వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఇక్కడ నేను రోట్లో వేసుకుంటున్నానండి. పచ్చడి అంటేనే రోట్లో వేసుకుంటేనే బాగుండిద్ది. ఇప్పుడు రోట్లోకి ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి. అదేవిధంగా ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఈ వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్ది. ఇలా వెల్లుల్లి మెదిగేంత వరకు దంచుకోవాలండి. మధ్య మధ్యలో వెల్లుల్లి అనేది సరిగా నలిగిందా నలగలేదనేది స్పూన్తో మనం ఒకసారి అటు ఇటు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని మరలా ఒకసారి కాస్త నలిగేంత వరకు దంచుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కాస్త నలిగిన తర్వాత ఇప్పుడు గోంగూర వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేస్తే పచ్చళ్ళు అంత టేస్ట్ ఉండవు, కానీ వీలున్నప్పుడు ఇలా రోట్లో వేసుకొని మాత్రమే దంచుకోండి. వీలు లేనప్పుడు మిక్సీ జార్లో వేసుకోవచ్చు. ఈ విధంగా గోంగూర అనేది మనకు తొందరగా నలిగిపోతుంది కాబట్టి ఇలా ఊరకలా రుబ్బుకున్నా సరిపోతుందండి. పచ్చడి అంటేనే కొంచెం కొంచెం పలుకులుగా అట్లా ఉండాలి. ఇప్పుడు రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి మరలా దంచుకోవాలి. ఇలా దంచుకొని ఒకసారి మరలా స్పూన్తో కలుపుకోవాలండి. సమంగా మొత్తం మెదిగిందో లేదో చూసుకోవాలి. ఈ విధంగా మెదిగిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు పచ్చి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా ఉండేటట్టే వేసుకోండి. ఈ ఉల్లిపాయ అనేది పచ్చడిలో తగులుతుంటే టేస్ట్ అనేది మనం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుండిద్దండి. ఇలా ఉల్లిపాయ వేసుకొని ఒకసారి మొత్తం పచ్చడిలో కలిసేలాగా కలుపుకోండి. ఈ ఉల్లిపాయలు మనం దంచుకోవాల్సిన అవసరం లేదు, ఊరకలా కలుపుకున్నా సరిపోతుంది. లేదా మీరు దంచుకోవాలనుకుంటే ఒకసారి ఊరకలా దంచుకోండి.
అంతేనండి. ఇప్పుడు ఇలా దంచుకున్న తర్వాత పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్దీ అయిన గోంగూర పచ్చడి రెడీ అయింది. మీకు పోపు వేసుకోవాలనుకుంటే వేసుకోండి. ఇక్కడ ఈ పచ్చడి అనేది ఇలా తింటేనే చాలా బాగుండిద్ది. పోపు వేయడం వల్ల టేస్ట్ అనేది మనకు సరిగా తెలియదు. అంతేనండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి.